తెలంగాణలోని రెండో యాదగిరిగుట్టగా ప్రఖ్యాతి చెందిన శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉన్న ఇక్కడ స్వామివారు కోరమేసాలతో దర్శనమిస్తారు. చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి, ప్రహ్లాద సమేత యోగానంద లక్ష్మీనరసింహస్వామిగా స్వామివారు దర్శనమిస్తారు. అసలు ఈ ఆలయం యొక్క ప్రతిష్ట ఏంది, ఈ ఆలయం యొక్క ఇంత ప్రఖ్యాతి చెందడానికి తెలంగాణలో యాదగిరిగుట్టగా రెండో యాదగిరిగుట్టగా పేరొందడానికి కారణం ఏందో ఇక్కడ పండితులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విష్ణు స్వామి యొక్క చరిత్రను తెలుసుకునే పెద్దాం. సో చెప్పండి. ఓం మట్టపల్లి నివాసాయ మధురానందరూపిణే మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మంగళం. ఇక్కడ స్వామివారు మొత్తం కూడా స్వయం వ్యక్తం, అంటే కొండ గుహ. ఇది సట్టుకెలిసారు స్వయంగా. కుడి చేతుల మీదుగా చక్రం, ఎడం చేతిలో శంకు, పక్కన చిన్న చిన్న నామాలతోని ప్రహ్లాద ఉంటాడు. భక్త ప్రహ్లాద సమేత యోగానంద నృసింహం, అంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటారు. పైన నలుపు భాగం మొత్తం కూడా సహస్రబడలతోని ఆదిశేషుడు ఉంటాడు. పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు, కింద చెంచులక్ష్మి అమ్మవారు, అది మానవుల ప్రతిష్టాపన శాంతి కొరకు. అలానే స్వామివారికి ఎడం భాగంలో కృష్ణానదికి గుహా మార్గం ఉంటుంది. ఇప్పటికీ బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున స్వామివారి దగ్గరికి సప్తఋషులు దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మ రూపంతోనే అర్చనాదులు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది. నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి. అనాది కాలం ఇక్కడ భరద్వాజ మహాముని తపస్సు చేసుకొని సంపాదించి పెట్టినటువంటి దక్షిణావృత శంఖం నవసాల గ్రామాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా దక్షిణావృత శంఖంతో తెల్లవారుజాన 5:30 దగ్గర నుంచి 6:30 వరకు స్వామివారి నిజస్వరూపానికి పంచసూక్త విధానంగా పంచామృతాలతో వైఖాంస ఆగమనిచ్చ ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత సుమారు 1100 సంవత్సరాల క్రితపూర్వం తంగడ గ్రామం, కృష్ణ దాడితే గ్రామం, ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి అనుముల మాచిరెడ్డి ప్రభు యొక్క స్వామి స్వప్నంలో కనిపించి, నా ఎదురుగా ఆర చెట్టు ఉంటుంది, ఆర చెట్టు మీద గరుడ పక్షి ఉంటుంది, అది మిమ్మల్ని చూడంగానే పశ్చిమం నుంచి తూర్పు లేచిపోతుంది, అక్కడి నుంచి 10 గజాల దూరంలో నా ద్వారాన్ని తొలిపించమని చెప్పగా సపరివారంతో వచ్చి మాచిరెడ్డి ప్రభువుల యొక్క ద్వారాన్ని తొలిపించారు. స్వామివారు నవసాల గ్రామాలు దక్షిణావృత శంఖంతో అలానే ప్రత్యక్షమైపోయినారు. అప్పటి నుంచి కూడా విశేషంగా ఇక్కడ ఏంటి అంటే, ఎంత తులసున్నా ఎన్ని పుష్పాలున్నా కూడా ఆర చెట్టు గుర్తు చెప్పాడు కాబట్టి ఆరపత్రే స్వామివారికి విశేషంగా అర్చింపబడుతుంది. అటు పక్క ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని ఒక 60-70 సంవత్సరాల క్రితం ఉత్తర ద్వారం కింద భక్తుల సౌకర్యార్థం అది మానవులు దొరకడం జరిగింది. అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఉత్సవమూర్తులు ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమిలో ఉత్సవమూర్తులు, వాటికే నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు, పవిత్రోత్సవాలన్నీ కూడా అమృత జరుగుతాయి. ఇటు పక్క ఉన్నటువంటి ఈ మధ్యకాలం చేసినటువంటి అర్చనామూర్తులు, వాటికే అర్చనామూర్తులు. మధ్యలో సుదర్శన పెరుమాళ్. గుహ మొత్తం కూడా ప్రకృతి సిద్ధంగా ఉంటుండేది. కృష్ణానదీ తీరంలో పంచనారసింహ క్షేత్రాలు మట్టపల్లి, వాడపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి, నవనారసింహ క్షేత్రాల కింద అహోబిలం, సింహాచలం, యాదగిరిగుట్ట, అంతర్వేది, ఇవన్నీ కూడా 9 నారసింహ క్షేత్రాలు అంటారు. 98లో వచ్చేటువంటి తుఫాను చూసారా, శ్రీశైలం ప్రాజెక్టు మునిగిపోయింది కదా, అప్పుడు కృష్ణవేణి నది పొంగి స్వామివారి కంఠం వరకు వచ్చింది. 2009లో వచ్చినప్పుడు పై స్లాబ్ వరకు ఉంటున్నాయి. అట్లా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కృష్ణవేణి నది పొంగి స్వామివారి పాదాలను తాకి ఇక్కడ పావనమవుతుందని ఇక్కడ చరిత్ర. అంతేకాకుండా దీన్ని యమమోహిత క్షేత్రం అని కూడా అంటారు. యమధర్మరాజే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాడని చరిత్ర. ఎవరికైనా సంతాన బాధలు కానీ, గృహ బాధలు కానీ, ఈతి బాధలు కానీ, ఉద్యోగరీత్యా బాధలు ఉన్నట్లయితే స్వామివారిని మొక్కొని 32 ప్రదక్షిణాలు చేసినట్లయితే అవన్నీ కూడా సంపూర్ణంగా నివారణ అవుతుంది ఇక్కడ చరిత్ర. అంతేకాకుండా ఇక్కడ 11 రోజులు కానీ, 21 రోజు కానీ, 32 రోజులు కానీ, 41 రోజు కానీ స్వామివారి యొక్క కృష్ణవేణి తీర్థంలో స్నానం చేసి తడి బట్టలతో పిండుకొని 32 ప్రదక్షిణాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసినటువంటి ఎటువంటి రోగ బాధలు కూడా, ఇటువంటి బాధలు కూడా ఇక్కడ తగ్గిపోతాయని ఇక్కడ స్వామివారి యొక్క చరిత్ర. అది కాకుండా అన్ని కులాల వారికి ఇక్కడ విశేషంగా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అన్ని కులాల వారి విశేషంగా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు 9 రోజులు కళ్యాణం జరుగుతుంది. తర్వాత ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమి విశేషంగా భక్తులు విచ్చేసి ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని పోతూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ఇది చరిత్ర. రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేష వినాశనే మట్టపల్లి నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమయే సర్వైశ్చ పూర్వై ఆచార్యై సకృతాయాస్తు మంగళం శుభం. ఇది మట్టపల్లి కృష్ణానది తీరంలోని పంచక్షేత్రాల్లో
ఒక క్షేత్రంగా వైభవంగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తుంటారు. దాంతోపాటు ఇక్కడ రాష్ట్రంలో యాదగిరి గుట్టగా పేరుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎన్ని రకాల ప్రతులున్నా పూలున్నా ఆరపత్తిని స్వామివారికి ఇష్టంగాను పులిహోరను నైవేద్యంగాను పెడుతుంటారు. అందువల్లనే ఇది ఆలయం ఎంతో ప్రతిష్ఠ చెందింది. దీన్ని ఇంత ప్రతిష్ఠ చెందిన వల్లనే ఇక్కడ దీంతో పాటు కూడా ఇక్కడ దాదాపు 20కి పైగా అన్నదాన సత్రాలు ఉండి ఆ అన్నదాన సత్రాలలో స్వామివారికి నిత్యము స్వామివారికి అన్నదాన ప్రియుడిగా భావించి ఇక్కడ అన్నదానం కూడా జరపడం జరుగుతుంది. అందువల్ల ఈ ఆలయం చాలా ఫేమస్ అయిందని ఇక్కడ రెండో యాదగిరి గుట్టగా కూడా ప్రసిద్ధి చెంది విరజిల్లుతున్నట్లు తెలుస్తోంది. కెమెరామెన్ రవీంద్ర రెడ్డితో లింగరాజ్, సూర్యాపేట.